భగవద్గీత చదవాలనుకుంటున్నారా? అయితే ఈ పాయింట్స్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ముందే. అసలు భగవద్గీత చదివే ముందే మీరు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. భగవద్గీత చదివినా అర్థం కాదు, అసలు ఫస్ట్ లైన్ అదే. మళ్ళీ చదవండి, అర్థం కాదు. మళ్ళీ చదవండి, అర్థం కాదు. అసలు ఎందుకు చదవాలి అర్థం కానప్పుడు అంటే దేవుడు చెప్పాడు కాబట్టి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మిగతా గ్రంథాలన్నీ మనుషులు రాసిన గ్రంథాలు మాత్రమే, మానవులు రచించిన గ్రంథాలు మాత్రమే. భగవద్గీత ఒక్కటే ప్రపంచంలో దైవ గ్రంథం అని పిలువబడింది. ఇది దైవ గ్రంథం, మనిషి కాదు. అపౌరుషేయం అంటాం. పురుషుడంటే మానవుడు కాదు, పురుషుడంటే పరమాత్మ. విన్నావు కదా, మానవులు రచించిన పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికే సమయం పడుతుంది. అలాంటిది సాక్షాత్తు ఆ పరమాత్ముడే బ్రహ్మజ్ఞానాన్ని అందించిన పుస్తకం అంత ఈజీగా ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నావు మిత్రమా? అర్థం కాకపోయినా సరే మరలా చదువు. నీ కృషిని గుర్తించిన భగవంతుడు అది నీకు ఎలాగో అలా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. అండ్ దాంతోపాటు ఒక్కటి చెప్తున్నా విను చాలా జాగ్రత్తగా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, పరమ పురుషులవుతారు. నీ కృషి ముఖ్యం.